రివర్స్ గేర్ అని. బిల్ గేట్స్ అమరావతికి వచ్చారు, ఆయన స్వాగతించి తీసుకొచ్చారు. ఆయన అక్కడ భవనాలు అవన్నీ కూడా సందర్శించారు. ఆ తర్వాత ఏమో మామూలే కదా. అయితే ఆ సందర్భంలో విమానం కూడా కాసేపు ఏదో చిన్న సమస్య వచ్చుకొని ఎగిరిందని, సరే అవి సంకేతికం అనుకోండి. ఈ సమయంలో మామూలే. చంద్రబాబు నాయుడు గతంలో ఉన్నప్పుడు కూడా బిల్ గేట్స్ వచ్చారు, బిల్ క్లింటన్ పక్కన కూర్చున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మళ్ళీ అదే పద్ధతిలో బిల్ గేట్స్ వస్తున్నారు. చంద్రబాబు రావడం వల్ల రాష్ట్రానికి అదే విధమైన ఊపు కొనసాగుతుంది. ఆయన అంతర్జాతీయ ప్రతిష్ట మనకు చాలా దోహదపడుతుందని చెప్పి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది, చేస్తున్నట్టుగా ఉన్నారు. అంటే కొంచెం పుష్ కూడా కావాలి, కొంచెం బూస్టప్ కూడా కావాలి కూటమికి అనే ఒక అభిప్రాయం ఏర్పడింది. కొన్ని విమర్శల నుండి, మన బడ్జెట్ వచ్చినప్పుడు సమస్యలనండి, వీటికి విరుగుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒరిజినల్ ఇమేజ్, ఆయన కంప్యూటర్ ఇమేజ్, ఆయన ఏఐ ఇమేజ్ ఇవి తీసుకురావాలని క్వాంటమ్ కంప్యూటర్స్ సెంటర్ అక్కడ పెట్టడం కానీ ఇవన్నీ. అయితే బిల్ గేట్స్ రావడము, ఆయన ఆరోగ్య పథకాలు కొన్నిటికి డబ్బులు ఇస్తున్నారు, కొన్ని సంక్షేమ పథకాలకు తన స్వచ్ఛంద సంస్థ ద్వారా గేట్స్ ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తున్నారు. అవన్నీ వెల్ అండ్ గుడ్. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా చూస్తే మటుకు బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ ఇప్పుడు పూర్తిగా ఆయనే చక్రం తిప్పే పరిస్థితి లేదు. ఆయన ఇది తగ్గింది కొంచెము. రెండోది మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇప్పటికే పెట్టడానికి కూడా ఒప్పుకున్నారు. ఆల్రెడీ అమరావతిలో వాళ్ళు పెడుతున్నారు. అదనంగా ఈయన పెడతామని ఒప్పుకున్నారు. కాబట్టి అదనంగా ఈయన వచ్చి సంస్థ పరంగా చేసేది లేదు. అంతర్జాతీయంగా చూస్తే అంతకుముందు తన విడాకులనండి, లేకపోతే ఎపిస్టెన్ టేప్స్లో కూడా రావటం అనండి, ఇవన్నీ కూడా ఆయన ప్రతిష్టను కొంత దెబ్బతీసాయి. రెండోది వాటి వాటాలు తగ్గుదల, ఈ సాంకేతికంగా వచ్చిన మార్పులు, వీటన్నిటి వల్ల మీరు నెట్లో కొట్టి చూస్తే బిల్ గేట్స్ యొక్క నెట్ వాల్యూ, రెప్యుటేషన్ ఇవన్నీ కూడా కొంచెం సఫర్ అవుతున్న ఒక పరిస్థితి వాస్తవంగా. ఇటువంటి సమయంలో ఇంకొకటి భారతదేశానికి సంబంధించి చూస్తే వ్యాక్సిన్కి సంబంధించి కానీ, మెడిసిన్స్కు సంబంధించి కానీ ఆయన ద్వారా, ఆయన సంస్థ ద్వారా జరిగిన పరీక్షల మీద చాలా వివాదాలు, కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో నిజానికి ఆయన ఇక్కడికి వచ్చారు, మహారాష్ట్రకు కూడా వెళ్తున్నారు. నిజానికి ఆయన వల్ల కలిగేది ఒకటైతే ఆయనకు కూడా ఇంటర్నేషనల్ రెప్యుటేషన్కి దోహదపడే అంశము. మూడోది మాత్రం నిర్దిష్టంగా ఏంటి, మళ్ళీ 2020 అని అప్పుడు విజన్ 2020కి బిల్ గేట్స్ ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు విజన్ 2047కు ఆయన ఉన్నారని చెప్తున్నారా? 2020 నిజమే లేదు, వేరే విజన్ అయింది, రాష్ట్రమే రెండైపోయింది, చాలా జరిగాయి. సమస్య అంతా ఒకటే. ఆయన సాంకేతిక నైపుణ్యము, సంపద, వీటన్నిటినీ లేకపోతే ఆయన వచ్చి ప్రోత్సహించడం, దాన్ని ఓకే అని చెప్పొచ్చు. కానీ దాన్ని ఏదో ఒక నాటకీయంగా ఒక అద్భుతం ఏదో జరిగిపోతుంది, అద్భుతం ఆవిష్కరించబడుతుంది ఆయన రాక వల్ల చెప్పడం మటుకు అతిశయోక్తిలా కనిపిస్తుంది. ఆయన ఏమో అంత అచ్చుతూచే స్పందిస్తారు, అంతర్జాతీయంగా కూడా చాలా నోట్ చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఇండియా మీద బిల్ గేట్స్ ప్రత్యేకించి ఇంత పెట్టుకొని ఎందుకు వస్తున్నారు? ఒకవైపున కొంత గ్రాఫ్ పడిపోతున్న ఒక పరిస్థితుల్లో దీన్ని ఎంచుకున్నారా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. నిర్దిష్టంగా ఏంటి, ఆర్థికంగా కానీ సాంకేతికంగా కానీ. ఆయన అమరావతి నిర్మాణాన్ని మెచ్చుకున్నారని కూడా ఇందాక వస్తున్నాయి. అమరావతి నిర్మాణాన్ని మెచ్చుకోవడానికి అది ఇంకా జరగాల్సింది కూడా చాలా ఉంది. సో వాట్స్ హ్యాపెనింగ్ వాస్తవం. అక్కడ కూడా పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళు చేశారు. సార్, మున్సిపాలిటిక్స్ రేవంత్ పై చేయంటే ఇప్పుడు తెలంగాణలో సహజంగా కాంగ్రెస్కి ఎక్కువ ఉన్నాయి, అంతకుముందు కూడా ఆ స్థానాలు కొనసాగుతున్నాయి. ఈరోజు చైర్మన్లు, మేయర్ల ఎన్నిక జరుగుతుంది. చాలా అందరి దృష్టి ఆకర్షించింది. 6లో ఒక 2 ఇతరులకు, ఒకటి